మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది. ఈ మూవీ కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోను అనిల్ రావుపూడి ఎలా చూపిస్తాడు, తద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటి వరకు అనిల్ రావుపూడి చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరొక లెక్కగా మారబోతుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో ఆయన ఎలాంటి సినిమా చేస్తారు, కమర్షియల్ గా ఈ మూవీ ఎలా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంలోనే చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఇప్పుడు ఈ మూవీతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీ దాదాపు 350 కోట్లకు పైగానే కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ఈ సినిమా అనిల్ రావుపూడి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. మరిప్పుడు చిరంజీవి చేయబోతున్న సినిమా కూడా అదే మాదిరిగా భారీ విజయాన్ని సాధించబోతుందని ఒక నమ్మకం అయితే అందరిలోనూ కలుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టు కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి అనిల్ రావుపూడికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన ఎలా చెవిటి అలా నటించడానికి చిరంజీవి కూడా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇప్పటికీ స్టోరీ మొత్తం ఫైనల్ అయిపోయిన ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉందంట. మాస్ ప్రేక్షకులను అలరించడానికి, అలాగే చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఒక మాస్ బీట్ ఉంటే బాగుంటుంది, అలాగే ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటే ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో ఉర్వశి డౌటెళ్లతో సాంగ్ చేయించే ప్లాన్ లో దర్శకుడు ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తెరు వీరే సినిమాలో కూడా ఆమె ఐటెం సాంగ్ లో నటించారు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు రాబోతుండగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపట్టి చిరంజీవి కుమార్తె సుష్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాగా మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా మే 3వ వారం నుంచి చిరంజీవి షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. తొలి స్కెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవికి జోడీగా 2 హీరోయిన్స్ నటించబోతున్నట్టు సమాచారం. మరొక వైపు ఈ సినిమాలో చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు టాక్. చిరంజీవి చిత్రంలో తన రియల్ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనుండగా బీన్స్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.